హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మాది ఈరోజు వేడి వేడి దోశ అనమాట. దోశలోకి నాకు ఎందుకో ఉల్లికారం తినాలనిపించింది. అందుకనే ఒక ఉల్లిగడ్డ, 4 ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ తీసుకొని దాన్ని మిక్సీ చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే మా మిర్చి బ్లాక్ అయిపోయినాయి. ఎండుమిర్చి మేము ఇయర్లీ వన్స్ కొంటాం అనమాట. అందువల్ల అవి కొంచెం బ్లాక్ అయిపోయినాయి. అందుకనే మీకు కొంచెం బ్లాక్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ దోశ పిండి అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ దాన్ని చెప్పడానికి ఏముండదు. దోశ పిండి పట్టుకొని ఆ ఉల్లికారం మిక్సీ చేసుకున్నాను, మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. దానిపైన ఉల్లికారం వేసుకొని దాన్ని రోస్ట్ చేసుకోవడమే, ఆయిల్ వేసుకొని జస్ట్ రోస్ట్ చేసుకోవడమే. నల్లగా ఉంది ఏంటి అనుకోకండి, ఏంటంటే అది మాకు మిరపకాయలు కొంచెం బ్లాక్ అయినాయి, సో అందువల్ల అనమాట. ఒక దోశ ఏమో ఉట్టి ఉల్లికారంతో చేసుకున్నాను, ఇంకొక దోశ ఏమో ఎగ్ వేసుకొని చేసుకున్నాను అనమాట. అదే దోశ మీద అంటే వేరే దోశ వేసుకొని దాని మీద ఉల్లికారం